ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వాళ్ళకి పదవి విరమణ తర్వాత పెన్షన్ అందుతుంది. సో, వాళ్ళ లైఫ్ పదవి విరమణ తర్వాత కూడా జీవితం సాఫీగా సాగిపోతుంది. మరి అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు కూడా 60 ఏళ్లు దాటిన తర్వాత లైఫ్ సాఫీగా సాగాలంటే ఏం చేయాలి? దానికోసమే అటల్ పెన్షన్ యోజన పథకం మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఇది 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు దీన్ని పొడిగించేందుకు బుధవారం పచ్చజెండా ఊపారు. కాబట్టి 18-40 సంవత్సరాల మధ్య ఉన్న వయసు వాళ్ళు ఈ పథకంలో పెట్టుబడులు పెడితే వాళ్ళకి నెల నెల తర్వాత 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు 1000 నుంచి 5000 వరకు పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పొదుపు ఖాతా కలిగి ఉండాలి. ఎందులో అనుకున్నారా? పోస్ట్ ఆఫీస్‌లో గాని, ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో గాని పొదుపు ఖాతా కలిగి ఉన్న వాళ్ళకి ఈ పథకం అనేది అమల్లో ఉంటుంది. ఈ పథకాన్ని ఎవరు నిర్వహిస్తారు? పీఎఫ్ఆర్‌డీఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ దీన్ని నిర్వహిస్తుంది. అయితే ఈ స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టడానికి నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నవారు కానీ, ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళకి కానీ ఇందులో పెట్టుబడులు పెట్టే అర్హత ఉండదు. సో, అందరూ కూడా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరూ కూడా అటల్ పెన్షన్ యోజన పథకాన్ని యూజ్ చేసుకోండి. 60 ఏళ్లు దాటిన తర్వాత సురక్షితంగా జీవితం సాఫీగా ఉంటుంది.